Okay, welcome to the digital world. As you know, మొత్తం ఆన్లైన్ అయిపోతుంది, రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. మీరందరూ టెక్నికల్ ఫీల్డ్ నుంచి ఉన్న వాళ్ళే, సో నథింగ్ టు టోల్ మచ్ అబౌట్ ఇట్. మన బిజినెసెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మనకు ఫుడ్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ ఆన్లైన్. వై ఇస్ ఇట్ బికమింగ్ ఆన్లైన్? బికాస్ ఆఫ్ జియో. జియో అనడానికి లేదు, బట్ ఎస్, everyone has smartphone and everyone has access to internet, so everything is going on applications, right? That is what is the trend. Okay, so before I tell you about the main benefits, okay, ఒక్కసారి కొంచెం మనము this process actually నేను ఏం చేశానంటే I have made it into 3 steps అండి. One, first ఒక 1 hour ఫ్రీ ఫైనాన్షియల్ గ్రోత్ మైండ్ సెట్ వర్క్ షాప్ ఉంటుంది. ఐ విల్ నాట్ మేక్ యూ సిట్ హియర్ ఫర్ 1 hour, డోంట్ వరీ. దాంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ మీకు చెప్దామని అనుకుంటున్నాను. బికాస్ ఇఫ్ ఐ టెల్ దాట్, ఇట్ విల్ బి, you'll be able to connect better with the opportunity. That is what I mean. Okay, so this ఒక ఇంట్రొడక్షన్ ఏంటంటే, this is all related to the digital world. It's all related to the apps. That is what is introduction. దాని గురించి మళ్ళీ వెళ్దాము. బట్ ఫస్ట్ నా పర్సనల్ గా నేను వాట్ అయితే నేర్చుకున్నాను ఆ ఫైనాన్షియల్ గ్రోత్ గురించి, అది కొంచెం నీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో ఐల్ ట్రై టు ది ఎంటైర్ ప్రాసెస్, ఐల్ ట్రై టు ఫినిష్ ఆఫ్ ఇన్ 20 minutes maximum, not more than that. Okay, so don't worry. So this is my introduction. 2019 I started to write a book. The name of the title of the book is Electrify Your Life. సో దానిపైన ఏమంటే, మన ప్యాషన్ ఇంకా టైం మేనేజ్మెంట్ పైన ఒక వ్యక్తి ఫోకస్ చేయాలి లైఫ్ ఎఫెక్ట్ ఇచ్చారంటే అది. ఇట్ ఇస్ స్టిల్ ఎట్ అ పబ్లిషింగ్ స్టేజ్. నాకు అనిపిస్తుంది ఇంకా కొంచెం వర్క్ చేస్తే బాగుంటది, రైట్? సో అది కాకుండా దీస్ ఆర్ ద వర్టికల్స్ ఆఫ్ మై ట్రైనింగ్స్. సంపత్ ఆల్రెడీ గేవ్ మై షార్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో ఐ విల్ స్కిప్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ మనం కవర్ ఏం చేయం. ముఖ్యంగా లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీన్స్ వాట్? Absolutely no money problem is financial freedom. So theoretically, what I have mentioned here is it's a freedom which ensures what we want to be, that is our social status, what you want to have, okay? Buy anything, whatever comes in our mind, we should be able to buy. Next, do what you want to do in your life, that is passion. Chala mandiki rakarakal passions untayandi, but what happens, 95% of the people, they don't follow their passion. ఒకటికి సింగింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఒకటికి ప్లేయింగ్ క్రికెట్ అనే ఇష్టం ఉండొచ్చు, రకరకాలుగా ఇష్టాలు ఉంటాయి. కానీ 95% ఆఫ్ అస్ డోంట్ ఫాలో అవర్ ప్యాషన్ అండ్ వీ టెండ్ టు డూ అ కార్పొరేట్ జాబ్ ఆర్ అ గవర్నమెంట్ జాబ్ ఆర్ అ పబ్లిక్ సెక్టర్ జాబ్ టు సర్వైవ్, రైట్? అదే కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందని అనుకోండి, వీ కెన్ పర్సూ, రైట్? దట్స్ వాట్ ఐ మీన్. సో ద కన్క్లూజన్ ఇస్, ఇట్ ఇస్, although we are going through a mode of spiritual life, although we should not be greedy about it, but money is something which is unavoidable, and it is a basic necessity, right? So this is what makes us to be happy and our family live happily in terms of fulfilling our needs. So one should have a financial goal. So I'll take a small pause. Oka chinna activity anukondi. Do you have a financial goal in your life? There should be a figure to it. It could be 5 lakhs, 10 lakhs, 15 lakhs. అంటే ఇది ఉన్నది అనుకోండి మన దగ్గర, we can happily retire and live our life very peacefully, doing our meditation or social service or whatever it is, whatever way we want to live our life, we can happily live without any botheration. అలాంటి అమౌంట్ మన చేతితో వచ్చింది అనుకోండి, అది ఏమైనా గోల్ ఉందా? ఆలోచించండి ఒకసారి, ఉందా లేదా? If it is there, good. If it is not there, also good. But the point here is, let me tell you this, చాలా మందికి ఆ ఫిగరే ఉండదు మైండ్ లో. ఆ ఫిగర్ లేదనుకోండి, ఇట్స్ లైక్ దిస్, యూ డోంట్ హ్యావ్ డెస్టినేషన్ ఇన్ యువర్ మైండ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డెస్టినేషన్ ఇన్ యువర్ మైండ్, హౌ విల్ యూ ట్రావెల్? ద ట్రావెలింగ్ మేక్స్ నో సెన్స్. ఎందుకంటే మనం ఇంటి నుంచి బయలుదేరి నడుస్తా ఉంటే ఒక డెస్టినేషన్ ఉండాలి కదా. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ మై హౌస్, ఐ విల్ గో టు కోటి, ఐ విల్ గో టు ఈసీఐల్, ఐ విల్ గో టు అమీర్పేట్, ఐ విల్ గో టు ఎస్ఆర్ నగర్. అది ఉంటేనే కదా మనం రీచ్ అవుతాం. సో ఫైనాన్షియల్ గోల్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నా కూడా అంతే. So that is a basic problem which I tell in my financial workshop for 1 hour. So on this note, next thing is, will we be able to achieve our financial goal? How is that we can do it? మనం పరిస్థితులు చూసుకుంటే, whatever we earn, everything goes in our expenses and liabilities అండి. We belong to middle class. Hardly we'll be able to save some money. So I'll leave this reality aside. Let's understand what are the different modes of earning. Anyone has read the Robert Kiyosaki book? If you have read it, very good. Itane Robert Kiyosaki, it will be a quick refresh for you.
సో ఇతను ఏం డిస్కవర్ చేశాడంటే there are 4 ways one can earn. One is being employed, other one is being self-employed. Employed అనేప్పుడు చూసుకోండి, you exchange your time and effort for an income. You don't work, you don't get paid. Second one, self-employed. You work for yourself, but can you take 6-week holiday and your business keeps on going without you? So self-employed is small businesses. No. Then passive income category చూసుకుందాం మనం. So this all comes under active income. These two ENS comes under active income. Passive income, here big business. And these people have people working hard for them to generate an income. ఒక లక్షలలో thousands and lakhs of people work under their brand. Okay, investors మనకు తెలుసు, they are the people that have money working hard for them, play golf and live good life. వాళ్ళు ఏం చేసే అవసరం లేదు, డబ్బు సంపాదిస్తారు వాళ్ళకు, right? So these are the 4 major ways through which one can earn, and they are broadly classified as active and passive income. So very quickly we'll see what is active income. See, as elaborated in the previous slide, మనం పని చేస్తేనే, టైం ఇన్వెస్ట్ చేస్తేనే మనకి ఇన్కమ్. సపోజ్ సమ్వన్ ఇస్ వర్కింగ్ ఫర్ అ బ్రాండ్, జాబ్ చేస్తున్నారు, ఒక 1 year జాబ్ చేయలేదు అనుకోండి, ఇన్కమ్ వస్తుందా? రాదు. కాబట్టి ఇట్స్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్. సేమ్ వే సమ్వన్ హ్యాస్ అ టిఫిన్ సెంటర్, for 6 months or 1 year he doesn't open the tiffin center. Will he make any money? No. That's why it's called active income. 95% of the population is into active income, that is ENS. And whatever they earn, daniki em leverage undandi, it has to go in maintaining their survive cheyadaniki saripotadi. All expenses, liabilities. Majority of the middle class people, they live EMI life. Not all. Some of them are money conscious, so they don't go into EMIs, but they save. A save chesina em avutadi, okate short lo elipotadi. There could be someone very severely sick in the family, some road accident, or chuttala evara pelli undochu, gold konale, or something or other. Em lekpoyina chalo manaku car ledu, chalo manaku gadget ledu, chalo let's buy, okate short lo elipotadi. Okay, when we talk about business owners, they own a system, and people work in that system. They need not to be active. Even if they go for vacation for 6 weeks or 6 months, people are there working, no? So system keeps going on, and they generate bigger profits. And whatever they earn, it is more than their expenses. Obviously leverage untadi. Same thing is applied to investors also. All దగ్గర డబ్బు ఎంత ఉంటదంటే, they don't work, they only make their money work for them. But only 5% of the population is into passive income. Only 5%. And they own 95% of the wealth of the world. We do only 5%. Anyways, this is a quick analysis. Let's get into the growth pattern. If one has to grow, they should move from first quadrant to second quadrant and third quadrant and fourth quadrant. Adi endi meeku next slide lo koncham clear ga chinna analysis chesanu ivala morning. Let's assume మీరు యాక్టివ్ ఇన్కమ్ ఉన్నారు మీరు. సో యు ఆర్ ఐదర్ డూయింగ్ అ జాబ్ ఆర్ యు ఆర్ అ ఫ్రీలాన్సర్ లైక్ మీ ఆర్ సంథింగ్. మనం అందరు ట్రైనర్స్ కాబట్టి ఫ్రీలాన్సింగ్ మీకు ఐడియా ఉంది, రైట్? యువర్ ఓన్ ఆన్ యువర్ ఓన్. సో ఐదర్ వీఆర్ ఇంటూ ఈ క్వాడ్రంట్ ఆర్ ఎస్ క్వాడ్రంట్ అనుకొని ఒక చిన్న అనాలిసిస్ చేసాం. అనాలిసిస్ ఇస్, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, మనకు ఒక గోల్ ఉంది, వాట్ ఎవర్ గోల్ వీ హ్యావ్. ఇఫ్ వీ స్టార్ట్ సేవింగ్ 50,000 rupees ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఒక 50,000 rupees ఎవ్రీ మంత్ మనం సేవ్ చేస్తున్నాం. 1 year లో ఎంత సేవ్ అవుతుందండి? 6 lakhs. సేమ్ థింగ్ కంటిన్యూస్లీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ 10 years, ఇట్ ఇస్ 60 lakhs. 20 years చేస్తే 20 lakh. 1 crore 20 lakhs. Obviously it's a very good figure. For any poor class or a middle class, this is a very good figure. Okay? But now let me tell you the reality. In 2005, I got married and I remember very well, gold was 5,000 change. అదే 2 BHK house Meerpet lo, outskirts of Hyderabad ఆ టైంలో, for 5 lakhs you were getting an independent house. It's not flat, it was an independent house. 5 lakhs లో వస్తుండే. అదే అనాలిసిస్ అదే చూడండి ఇప్పుడు రియాలిటీ. 2020 లో ఏమైంది? గోల్డ్ హ్యాస్ బికమ్ 50+, which means the inflation is 10 times పెరిగిపోయింది. 2 BHK house అదే కొనాలంటే ఇప్పుడు మినిమం 75 lakhs కావాలి. I'm not talking about the apartment, I'm talking about a house, and that too in outskirts, not in city. 75 lakhs to 1 crore. So what this tells us, this talks about inflation. Inflation is cost of living.
15 years low, this is the analysis. Can you guess what will happen next 20 years? On a 20 years low, 1.2 crores save చేయగలుగుతాం. 50 lakhs rupees save, 50,000 rupees monthly save చేస్తే, right? But can you imagine the inflation? It is beyond imagination, and the inflation is year by year is skyrocketing only. Okay, first of all, a big question mark: can we save 50,000 rupees first of all? Right? So this is the reality one should able to get into it. If you're really very serious about getting some financial growth in your life, you need to be little calculative. I'm not talking about one to be greedy. Okay, greedy అనేది ఏంది? మనకు మన నీడ్ కన్నా ఎక్కువ ఆలోచించడం is needy. But everyone is greedy. But everyone has some need, rather basic need. ఒక house, ఒక ఇల్లు, మన పిల్లలకి మంచి భవిష్యత్తు if you are married. So definitely you need to have this. So the analysis is, it is not possible by active income. A big no to it. Being a employed or self-employed, you cannot achieve your financial dream. This is what is the analysis which Robert Kiyosaki did, and I also understood very late. Right? A big no to it, Andy. So the solution is what? Obviously, the solution is passive income. Right? And when I say passive income, it means you have to be either a big business owner or a investor. Those are the only modes through which we can be active earners. Now, when we talk about big business, we require huge manpower, thousands and lakhs of people. It requires huge investment. Whenever the investment is high, risk is also high. Profits antama, it is a big question mark. We cannot guarantee. There are so many startups. If I am not wrong, 60 to 40% of the startups, they fail. I'm not very clear with the figures, but nizanga, maximum people don't, only 20 to 30% startups succeed in life. Right? Now, if there is a proposition or a proposal where investment is very low, risk asal lene ledu, risk anade ledu, but we get a better ROI, return on investment, big ROI, it is always an intelligent move, Andy. And I don't know why people don't think in those angles. So there is something which I'm going to tell you in that angle only. Okay, passive income is a big yes. Now, if we are able to do the same thing, if we are able to build a big business and we are able to invest only with low investment, it is always a great idea, Andy. Okay, so that is what I'll tell. There's a lot I can talk about this financial growth workshop. Oka chinna activity kuda chestanu nenu, but one need to understand that anything is possible only when you invest time. The biggest investment for us to grow, morally, spiritually, economically, anything you take it out, it's always investment of time. Right? If this we do it, anything is possible. Okay, and please keep this one thing in your mind: nothing is impossible. Nothing is impossible, especially when we have Baba with us. Okay, I don't want to get those terms, but yes, nothing is impossible, Andy. One needs to just invest time to know how to do. ఎలా చేయాలి, అతను చేయగలుగుతున్నాడు, మనం కూడా చేయగలుగుతాము. How am I different than other person who is able to succeed? ఆలోచన ఉంటే చాలండి, we can also do. So on this note, let me quickly take you to the companies, about company. Okay, so I hope you understand why I did this workshop for you. The opportunity given to us is by Osmos Technology. Osmos Technology's slogan tag is "Let's work together, let's grow together." Why are they saying this? Okay, chinna analysis andi. If you just look at this analysis, everything is happening online. Just now we understood. Okay, all the things, whether you take e-commerce, whether you take, everything is happening online, and 70 to 90% of the people, they prefer to promote their business online. Which are these platforms? The platforms are Google, YouTube, Facebook, social media, and some bigger giants who are doing business. So a quick analysis ikkada chudandi. Paytm annual revenue is $1.2 billion. Here Flipkart $6 billion. Amazon Jordan, the highest, $232.9 billion US dollars. Right? Facebook Jordan, 70 billions. TikTok, which is banned in India now, 2017 they started. Only 2017 they started, and see the revenue and how much they are making.
The revenue is 176.9 billion. Just compare చేయండి ఒకసారి Facebook తోని ఇంకా TikTok కి and Instagram. Now let me tell you this. All these MNCs, multinational companies, their first eye is always India. Any idea why? Because India is the second largest population in the world. China and India are the best eye for them. But China they cannot intrude into China because China has a very strict foreign policy. వాళ్ళ బుద్ధి ఏంటంటే మన చేసిన ఆర్టికల్స్ మనం చేసిన అన్ని డిస్కవరీస్ అందరు మొత్తం వరల్డ్ యూజ్ చేయాలి కానీ మనం ఫారెన్ వాళ్ళది యూజ్ చేయదు. ఎందుకంటే దే డోంట్ వాంట్ దేర్ ఎకనామీ టు గో అవుట్. దే వాంట్ టు ఎకనామికల్లీ గ్రో. మన ఇండియన్స్ వీఆర్ మ్యాడ్ అబౌట్ బ్లడీ ఫారెన్ బ్రాండ్స్. చేతులు ఓపెన్ చేసుకొని మొత్తం బ్రాండెడ్ ఫారెన్ బ్రాండ్సే కావాలి మనం. సో లైక్ దాట్ all these multinational companies grow and all that money we generate and give it to them and they take it to the other countries. This is what is the analysis, Andy. So what these people have done, Osmos Technologies director Vaibhav Pataskar ina emanante, why don't we take this seriously? Why our Indian economy, our mana paisa baytiki enduku ellali? Why don't we create a model where we can benefit, we can also become a user, like Facebook has the user base, like Google has the user base, same user base if we are able to do it. That's why they're saying let's work together, let's go together. So ఇప్పుడు మనం Facebook లో, Instagram లో, WhatsApp లో time spend చేస్తూ ఉంటాం. We are the users. That's why they are able to get money. How are they able to get money? Looking at the big user base, they are doing advertisements. Sorry for not being interactive. I hope you understand what I'm saying. మన వల్లనే కదా అంటే వాళ్ళకి అన్ని యాడ్స్ వస్తుంది. నాట్ జస్ట్ దట్, దే ఆల్సో సెల్ అవర్ డేటా. ఆ డేటాతోని దే యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి డేటాని స్టడీ చేసి దే సెల్ అవర్ డేటా టు మేక్ అదర్ కంపెనీస్ effectively advertise. You are technical guys, you understand what I'm saying, right? So why can't we also do the same thing? So what they are telling is we will share the same advertisement, same revenues mark వచ్చేటప్పుడు we won't want to share with the users. So ippudu varaku no social media has given us in a single rupee, but from now onwards if we take a bold step, one thing what will happen is that we will be able to keep our Indian money within India only, and we will be able to personally grow, and also company will also develop. So a little about Osmos Technology. వీళ్ళు గేమింగ్ ప్లాట్ఫామ్ తో స్టార్ట్ అయ్యానండి. లూడో ఛాంప్ అని మీరు ఎండొచ్చు. లూడో ఛాంప్ ఇస్ దేర్ ఫస్ట్ గేమింగ్ యాప్. Then they moved on to Ludo Skills, a real time where they can win and earn online money. Adi kakunta, they also have come into now e-commerce field. From 2016 they are in the market, they are into IT and all development, app development and all chestha unnaru. So atla first will gaming app tho start ayinaru. Next they have moved to e-commerce, that is OS market. Same like Amazon, OS market kuda ochindi. They are giving all branded products for a discount, right? MRP pena discount istunnaru. Social media koste, they have come up with an app called PicFlick. PicFlick is a social media app where we need to be a user. For being a user, we are going to gain royalty. Okay, adi enti nenu cheptanu. So we need to understand the trend has completely changed. Trend is everything is online, everything is in cloud, right? So that's a big manam chustam trend gurinchi, how people are making. TikTok ban అయిన వల్ల 4,500 crores నష్టపోయిందంట, ఓన్లీ ఇండియా నుంచి అంట. Such kind of potential this online has got. Okay, so how is that we can get into it? Let's come to the main point. For us, our investment, our joining is 1,200 rupees. Okay, 1,200 rupees ichi manam join avvali. Okay, now the day you join, from that day onwards you are earning 20 rupees per day. Suppose ఇవాళ మీరు లాగిన్ అయ్యారు, ఓకే, మీరు రిజిస్టర్ అయ్యి జాయిన్ అయిపోయారు. ఇవాళ రాత్రి 12 o'clock, 12:05 కి 12:01 కి 20 rupees will come in your wallet, and that will be your fixed income lifelong, because you are a user. Because people like us who are becoming user, like Facebook makes money, Osmos Technology, PicFlick will also make money. So they don't mind sharing a little profit from that revenue to us as 20 rupees, right? So that will equate to 600 rupees per month. Okay. Not just that,
ఆ 1200 రూపీస్ వాళ్ళు తీసుకొని వాళ్ళ బ్యాంక్ లో వేసుకుంటలేరు. ఆ 1200 రూపీస్ తోని మనకు ఈ వౌచర్ ఇస్తున్నారు. 1200 rupees worth e-voucher ఇస్తున్నారు. You can buy all that branded products what you want. Reebok, Pepe, Killer, Allen Solly, Arrow, whatever it is. There are different sections, kids section, women section. ఆ 1200 rupees మనకు రిటర్న్ వచ్చేస్తుంది, right? So not even a single rupee Osmos Technology is keeping with them. Okay. Now, apart from this, the second income what they are giving is please refer this to your friends, your relatives. When you refer, we also get referral income. So first level lo 10 members manam cheyalandi. If you are able to do 10 members, all this in detail I will tell you. I will just tell how the calculation of referral income comes. If 10 members are referred by you, from each member you will get 1 rupee on a daily basis. So 10 members into 1 rupee will become 10 rupees per day. Okay. So per month 300 rupees అయిపోతుంది. So 600 is something fixed. This is something which is based on your promotion, which is your referral. Now, these 10 members who have come, వాళ్ళైతే just 20 rupees సంపాదించడానికి రాలేదు కదండి. They would also want to refer and they would also want to earn more. So when all these 10 each members, they also refer 10 each, then all of them will come under your level 2, generation 2 లో వస్తారు వాళ్ళు. So your team size then becomes 100. So from 100 members నుంచి మీకు 2 rupees. Okay, 2 rupees from each 100 members you'll get. So it becomes 200, 6,000 per month is what it becomes. Same thing, when these 100 members also, they do 10 each, this becomes 1,000 members. Okay, third level la em avutadi meeku, from each person you are getting 3 rupees. That means per day it becomes 3,000. So per month it becomes 90,000 rupees. Now this is a representation of 10 into 10 into 10. Okay, కొంచెం డీవియేషన్ రావచ్చు. ఒక విషయం గుర్తు చేయాల్సింది ఏంటంటే, సపోజ్ ఇక్కడ మనకు 300 మెంబర్స్ అయినారు అనుకుందామండి. ఓకే, 300 మెంబర్స్ అయ్యేటప్పుడు వాట్ ఎవర్ అమౌంట్ యు ఆర్ గోయింగ్ టు గెట్, 300 into 3, వాట్ ఎవర్ యు ఆర్ ఏబుల్ టు గెట్, దట్ విల్ బి యువర్ ఫిక్స్డ్ ఇన్కమ్. అంటే ఎవ్రీ డే దట్ విల్ బి అ ఫిక్స్డ్ ఇన్కమ్ లైక్ పెన్షన్. ఇట్ విల్ నెవర్ ఎవర్ బికమ్ జీరో. మీకు ఇప్పుడు మైండ్ లో రావచ్చు, ఇట్ ఇస్ సేమ్ లైక్ Amway, సేమ్ లైక్ మల్టీ లెవెల్ మార్కెటింగ్, డైరెక్ట్ సేల్ మార్కెటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఇస్ నాట్ అ డైరెక్ట్ సేల్స్. First of all, it is not multi-level marketing. Yes, concept is similar. It is called referral marketing. Ola andi, Ola, Uber వాళ్ళు రెఫరల్ చేయలేదా? మీరు యాప్ డౌన్లోడ్ చేయండి, ఇంకా సేమ్ ఈ లింక్ మీరు ఫ్రెండ్ కి పంపించండి, పంపిస్తే మీకు ఒక రైడ్ ఫ్రీ ఇస్తాం, మీకు ఇంత క్యాష్ బ్యాక్ వస్తుంది అంటారు. సేమ్ థింగ్ దే ఆర్ ఆల్సో టెలింగ్, we have been asked to only refer. But beauty ఏంది, because you have referred, you will be getting a fixed income. Why? Because these users are going to be lifelong users. Like Facebook lo lifelong user అయిపోతారు, and they are making money from ads. Because people will be lifelong users, and because of those users they will be making good money from ads, they want to share that little profit from that. Nothing wrong, right? 1 rupee share చేయడం, 2 rupees share చేయడం మనకు పెద్ద ఫిగర్ కనిపిస్తుంది, but for them it is a very small amount, right? Alright, so like that only there are 7 levels and okay, in 4th level it will become 10,000, 5,000. 5th level, I don't want to give with big figures. ఇది వస్తేనే చాలా పెద్ద ఫిగర్. Okay, so this is something which it is. And main point ఏంటంటే ఇక్కడ, it is a daily income and it never ever becomes zero. Suppose I don't like this chain system, మీరు ఎంత చెప్పినండి ఈ chain system, ఈ referral నాకు అస్సలు నచ్చదండి, no problem, cool. First of all, అన్ని మీరు పక్కన పెట్టేసండి. For that I am there here. I have been working from past 22 years. I have started my career with Eureka Forbes, direct sales. Look, famous at the AquaGuard company, right? After that, my career has gone into multinational companies and I have been training. So మీరు దీని ప్రమోషన్ గురించి ఏం టెన్షన్ పెట్టుకోకండి. Okay, I will take care of that. There will be a half an hour session on how to take this forward. మీరు ఎవరికి బతిమిలాడే అవసరం లేదు, ఎవరికి ఏం చేసే అవసరం లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ డిజిటల్. యూ అండర్స్టాండ్ డిజిటల్ మార్కెటింగ్ వెరీ స్మార్ట్లీ. వీ కెన్ ప్రమోట్ దిస్. యూ నీడ్ నాట్ టు ఎవరికైనా బతిమిలాడే అవసరం లేదు. చలో, ఒకవేళ దట్ డజంట్ హ్యాపెన్ ఆల్సో, నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ యూ ఆర్ ఏబుల్ టు ప్రమోట్, స్టిల్ యూ ఆర్ నాట్ ఎట్ లాస్. ఎవ్రీ మంత్ 600 rupees యూ ఆర్ గెటింగ్ ఫిక్స్డ్. 2 months లో మీ 200 rupees వచ్చేస్తుంది, ప్లస్ యూ ఆర్ డూయింగ్ షాపింగ్ ఆల్సో, రైట్? సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్. దిస్ ఇస్ ది ఆపర్చునిటీ. It's a mind-blowing opportunity. I have witnessed. మీకు చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. I would want to show you the WhatsApp group.
I'm witnessing every day. This is Osmos Technology Hyderabad group. Chudandi. Neenali Venkateshwaru. Good morning to all my dear Osmos family members. Today my income is 1,993. Thanks to Osmos Tech. People share their success here. చూడండి ఇక్కడ 3,368 రూపీస్ సిరిమల్లు గజం. దిస్ ఇస్ అ మైండ్ బ్లోయింగ్ ఫిగర్. ఇది చూడండి. దిస్ పర్సన్ ఇస్ ద సీనియర్ పర్సన్. మిస్టర్ ఆంజనేయులు, he started in June 10th. On June 10th he started. 2 months లో his income has become 14,142 అండి. On September 9th, his income was 8,184 per day. Per day. This is per day. Like that. This person is getting 7. He's my upline ki upline. Dayakar Reddy garu. Kukatpalli Kottapetlo untaru. On 18th, when I joined on 14th, his income was 5,000 rupees. Now, in 8 days, his income has come to 7,361. I mean, if I show you, all these are their realities. 3,000 rupees. See, there's nothing impossible. You need to understand your work is to just build this 10 people. Okkasar bhi 10 people ni build cheste, automatically passive income will get generated. Thousands of members team అయిపోతుంది. Like an entrepreneur, you will be holding a system. You will be owning a system. ఇందాక నాకు నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వెబ్సైట్ లో చూపించాను చూడండి. What did I show there? I showed there that these are the people who own a system. See, you own a system and thousands of people work under your system. You're recruiting only 10 and the 10 keep recruiting. Okay. So yes, I understand most of you will have this mentality. Arrays may joining array system. Don't worry, Andy. For nothing is impossible. For everything to do, there is a right process. అది ఏంది, ఇవాళ 8:30కి నేను ట్రైనింగ్ సెషన్ తీసుకుంటున్నాను. హౌ సింపుల్ ఇట్ ఈస్ మీరే ఆలోచిస్తారు. ఓకే, యూ విల్ ఓన్లీ గెట్ షాక్. యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ హౌ దిస్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్. ఓకే, సో ట్రస్ట్ మీ. Sampath trusts me, that's why he has joined. So I would ask you to trust me directly, not him, because I am going to train you. Okay, ఆయన ట్రస్ట్ చేస్తారు ఖచ్చితంగా. జస్ట్ జోక్ చేస్తున్నాను. Have trust on me. This will definitely change our lives, and definitely change our life. Sir, inka one more doubt. Please. Sir, చెప్పండి, అడగండి. 1200 ఉన్నది కదా? రైట్. హలో. అవును సంపత్, 1200 ఉంది. Yeah, 1200 can we like buy something? Yes, whenever you want you can buy. See, ఇది ఒక స్ట్రిక్ట్ రూల్ కాదు, మీరు ఇప్పుడే బై చేయాలని కాదు. దే ఆర్ గివింగ్ యూ ద 1200 వర్త్ వౌచర్, డిస్కౌంట్ వౌచర్ దే ఇచ్చేస్తారు. వాళ్ళ ఈ-కామర్స్ వెబ్సైట్ నుంచి వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ బై, వాట్ ఎవర్ ఇస్ దేర్. మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, మీ ఇష్టం అది. ఈ 1200 తోటి కరెక్ట్. అందుకోసం అన్నాను కదా, 20 రూపీస్ మాత్రం పర్మనెంట్, 600 వస్తుంది పర్ మంత్. Irrespective of 1200, we are gaining 20 rupees per day. Correct. అంతే కదా. ఈ 1200 అయితే మనం ఏదైనా బై చేసుకోవచ్చు, 1200 ఫినిష్ అయిపోతుంది. కానీ 20 రూపీస్ మాత్రం we are gaining every day. Yes. Okay, thank you so much. Super policy. ఓకే, ఆ 1200 రూపీస్ కూడా మీరు నేను ఇచ్చే అడ్వైజ్ అయితే ఎవరికి ఏంటంటే, వెంటనే కొనేసేయండి. సెకండ్, ఎప్పుడైతే 600 రూపీస్ అవుతుంది కదా మీ వాలెట్ లో, 500 రూపీస్ అయితే వీ కెన్ విత్డ్రా ఇట్. వెంటనే విత్డ్రా చేసుకుంటూ ఉండండి. సో దట్ యూ విల్ హ్యావ్ దిస్ వాట్ వి సే అ పీస్ ఆఫ్ మైండ్ దట్ లుక్, నా డబ్బులు నాకు వచ్చేసింది. దాని తర్వాత డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ ఇన్కమ్. ఎనీవేస్, ఇది ఇంకొక 45 seconds లో డిస్కనెక్ట్ అయిపోతుంది మీటింగ్. ఇఫ్ కంటిన్యూ. వంశీ సార్, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఒక్కవేళ డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ రీకనెక్ట్ అవ్వని చెప్తాం. మళ్ళీ కనెక్ట్ అవుతాం సార్, మళ్ళీ కనెక్ట్ అవుతాము. No problem. No problem. I am very clear about this, sir. No problem. I don't have any problems with this. Actually, extend అయిందండి, పర్లేదు. 40 minutes extend అయింది. Okay, no problem. I understood clearly. I got clear picture about this Osmos Technologies. నేను ఒక్కటి చెప్పగలుగుతానండి, this is going to create revolution in the Indian market. Definitely.
మిగతా ఇవన్నీ కాన్సెప్ట్ Yeah. సిస్టమ్స్ ఇన్కుంటూ ఉంటున్నారు కదా, దాంట్లో పెద్ద లూప్ హోల్ నేను చెప్తాను. వెదర్ ఇట్ ఇస్ Amway Hmm. or Oriflame or whichever, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ నాట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. అక్కడ ఏంది, ఇట్ ఇస్ Okay. ప్రోడక్ట్ బేస్డ్. ఎవ్రీ మంత్ మీ కింద బిజినెస్ వాల్యూమ్ జనరేట్ అవ్వాలి, అంటే సేల్ ఆఫ్ ప్రోడక్ట్ అవ్వాలి. ఆ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ అవుతేనే యు గెట్ యువర్ ఇన్కమ్ హియర్.